ఆధార్ కార్డు వివరాల అప్డేట్ను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఈ ఆధార్ పేరుతో ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ యాప్ సాయంతో పౌరులు తమ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ తదితర సాధారణ వివరాలను స్మార్ట్ఫోన్ల ద్వారానే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఆధార్ వివరాల అప్డేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ యాప్ను అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు పౌరులు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుందని UIDAI వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ సాయంతో యూజర్లు రొటీన్ వివరాలను సులువుగా అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొన్నాయి. యూజర్లకు అత్యంత అనుకూలంగా ఉండేలా యాప్ ఇంటర్ఫేస్ను డిజైన్ చేస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇది అందుబాటులోకి వస్తే భారీ క్యూలలో నిలబడ్డం, పేపర్ వర్క్, వివరాల అప్డేషన్లో అనవసర జాప్యం వంటి చిక్కులన్నీ తొలగిపోనున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వస్తే కేవలం తమ బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసమే పౌరులు ఆధార్ కేంద్రాలకు వెళ్లే పనుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఈ ఆధార్ యాప్లో కృత్రిమ మేధను కూడా జోడించడం మరో సానుకూల అంశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫేస్ ఐడి టెక్నాలజీని కూడా జోడించనున్నట్లు సమాచారం. దీంతో ఆధార్ సేవలు పొందడం మరింత సులభతరం కావడంతో పాటు ఐడి ఫ్రాడ్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. ఇక అప్డేషన్ ప్రక్రియలో భాగంగా ఇతర ప్రభుత్వ డేటాబేస్ల నుంచి సంబంధిత డాక్యుమెంట్స్ను సేకరించగలిగేలా ఈ యాప్ను డిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ కార్డు డేటాబేస్, పాస్పోర్ట్ ఆఫీస్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రీ, PDS రేషన్ కార్డు సిస్టమ్, MNR EGP రికార్డ్స్తో యూజర్ సమర్పించిన వివరాలను సరిపోల్చిన తర్వాతే ఆధార్ అప్డేషన్ పూర్తయ్యేలా ఈ యాప్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్లో అడ్రస్ మార్పు కోసం నివాస ధృవీకరణ పత్రంగా విద్యుత్ బిల్లులను కూడా ఈ యాప్ ద్వారా ఆమోదించనున్నట్లు సమాచారం. ఆధార్ ఆధారిత సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ విస్తృత స్థాయి కసరత్తు చేస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా ఈ యాప్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఆధార్ సేవలు మరింత సులభతరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.